या कुन्देन्दु तुषारहार वरदा या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वती नमः। श्री गुरुभ्यो नमः। 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ మాసంలో సూర్యుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంది. అంగారకుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉంది. బుధుడు సప్తమ అష్టమ స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే 24వ తారీఖు వరకు సప్తమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. దాని తర్వాత ఎండింగ్లో మంత్ చివరి లోపల అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది అనుకూలంగా ఉంది. శనైశ్చరుడు 6వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. రాహు సప్తమ స్థానంలో ప్రతికూలం, కేతు జన్మస్థానంలో ప్రతికూలం. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితిని మనం చూసినట్టయితే సమిష్టిగా ఆలోచిస్తే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శని అనుకూలంగా ఉన్నాడు, గురు ప్రతికూలంగా ఉన్నాడు. 6వ స్థానము అష్టమ స్థానంలో గురువు. ఈ విధంగా మిగతా అన్ని గ్రహాలను కూడాను మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మట్టుకు ఆఫీసులో ఇబ్బందులు తప్పవు. తోటి వారితో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, పని విషయంలో కానివ్వండి, బరువు బాధ్యతలు పెరగడము, పని భారం పెరగడము, తద్వారా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే పనిని జాగ్రత్తగా మనసు నిలిపి చేయడము ఈ నెల లోపల అవసరము. ప్రారంభించినటువంటి పనుల లోపల ఆటంకాలు ఎదురవుతాయి, ఆలస్యంగా పూర్తి అవుతాయి. అయినప్పటికీ ఆర్థికమైనటువంటి భారము ఆ పని మూలకంగా ఉండదు. అంటే పనులు ఆలస్యంగా పూర్తవుతాయి, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ ఫైనాన్షియల్ బెనిఫిట్ మట్టుకు ఆ పనుల మూలకంగా కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక బంధువర్గము, స్నేహితులతో సత్సంబంధాలు ఉంటాయి. వారితో పనులు నెరవేరుతాయి. మంచి సలహాలు, సూచనలు ఇస్తుంటారు. వాటిని అనుకూలంగా మీరు ఇంప్లిమెంట్ చేయడం మూలకంగా మీకు లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారము సంతృప్తిగానే కొనసాగుతుంది. వ్యాపారస్తులకేమీ ఇబ్బంది లేదు. కన్యా రాశిలో జన్మించి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం బాగానే కలిసి వస్తుంది. ఇక న్యాయపరమైనటువంటి సమస్యలు కొంతవరకు పరిష్కరింపబడతాయి. కోర్టు వ్యవహారాలు, కోర్టు కేసులు, ఇంతకు ముందు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడాను ఈ మాసంలో అధిగమించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రాజకీయపరమైనటువంటి పనులలో అనుకూలత ఉంటుంది. అయితే కొన్ని ఇబ్బందులు తప్పవు వాటి మూలకంగా. రాజకీయ పరంగా ప్రభుత్వ పనుల లోపల కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు. అయినప్పటికీ అవి నెరవేరేటువంటి అవకాశాలు ఒక పక్కన కనబడుతున్నాయి. అంటే జాప్యం జరగడము, ఖర్చులతో పనులు పూర్తి కావడము, లేదా విమర్శలకు గురి కావడము, ఇలాంటివన్నీ కూడాను ఎదుర్కొన్న తర్వాత ఆ పనులు పూర్తి అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే ఇంటి వాతావరణం మట్టుకు మీకు 24వ తారీఖు వరకు కొంత అనవసరమైనటువంటి చర్చలతో అసంతృప్తిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత 4వ వారంలో మట్టుకు ఇంటి వాతావరణం మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. కనుక ప్రారంభంలో మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే అనవసరమైనటువంటి చర్చలకు వెళ్ళకండి. ఇంటిలో పిల్లలతోనే కానివ్వండి, భార్యతోనే కానివ్వండి, కుటుంబ పెద్దలతో అనవసరమైనటువంటి చర్చల్లోకి వెళ్లకుండా
ఒక స్థాయిలో మీరు ఉండండి. మళ్ళీ 4వ వారంలో అన్నీ కూడాను సర్దుకుంటాయి. మీకు హ్యాపీగా మీకు ఇంటి వాతావరణం మలుచుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. ఆదాయం మట్టుకు స్థిరంగా ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. సంపాదన లోపల మీకు సంతృప్తి కనబడుతుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలము ఉండదు. అయినప్పటికీ ఆదాయం మీకు సంతృప్తిగానే ఉంటుంది. అంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ దిగుబడి మీకు సంతృప్తిగానే ఉంటుంది, కానీ ఎక్స్పెక్టేషన్ అంతా ఉండకపోవచ్చు. మీరు 200% ఎక్స్పెక్ట్ చేస్తే 150% మీకు అందేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా ఆలోచించినట్టయితే ఆదాయ పరిస్థితి నిలకడగానే ఉంటుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. ఇకపోతే కళాకారులకు మాసాంతం లోపల బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి, సంతృప్తిగా ఉంటారు, వారి ఆదాయం కూడా పెరుగుతుంది, సమాజం లోపల గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో సాహచర్యము సహకారము పొందుతారు. ఇక భాగస్వాములతో వ్యాపారస్తులకు పార్ట్నర్స్తో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని స్లోగా మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి కనుక సంయమనంతో ఉండండి. తప్పకుండా మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో పూర్వం నుంచి మీకు కంటిన్యూస్గా వస్తున్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ పార్ట్నర్స్ విషయం లోపల దూరం అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక అనవసరమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టండి. పదే పదే ఒకే విషయాన్ని ఆలోచించడం మూలంగా లాభం లేదు. దాన్ని ఇంప్లిమెంటేషను, దాన్ని అమలు పరచడంపై మనస్సు నిలపండి. ఇప్పుడు ఆలోచించి దాన్ని అమలు చేస్తే అప్పుడు మనకు ఫలితము ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. కేవలం ఆలోచన వరకే ఉన్నట్టయితే మీకు భయము ఆందోళన కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు చేయండి. పనులు పూర్తి చేయడంపై మనస్సు నిలపండి. మాసం ప్రారంభంలో కొంత అనవసరమైనటువంటి చర్చల మూలకంగా బంధువర్గంతో స్నేహితులతో వైషమ్యాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వాటిని అధిగమిస్తారు. మళ్ళీ దాన్ని మీరు అనుకూలంగా మలుచుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ విధంగా సమిష్టి ఫలితాలు ఆలోచించినట్టయితే మిశ్రమంగా ఉన్నాయి. ఇక ప్రధానమైనటువంటి గ్రహ గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు కనుక మీరు దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, సద్గురువులను సందర్శించుకోవడం చేయండి. వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. తప్పకుండా ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. మాతాపితృలను సేవించండి. ఇక సూర్య భగవానుడి కొరకై అనవసరమైనటువంటి ఇబ్బందులు, శారీరక రుగ్మతలు, మానసిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి సూర్య నమస్కారాలు చేయండి, ధ్యానం చేయండి, యోగా చేయండి. మీకు ఆరోగ్యము ప్రధానమైనటువంటి అంశం కనుక అన్నిటికంటే కూడాను ఆరోగ్యమే మనకు మహాభాగ్యం. అది ఉంటే అన్నీ ఉన్నట్టే కనుక ఆరోగ్యానికి మీకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. సూర్య నమస్కారాలు చేయండి. తప్పకుండా మీకు ఆ భగవంతుడి యొక్క సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహుకేతువుల విషయమై అమ్మవారి దేవాలయానికి నిత్యకృత్యంగా పెట్టుకోండి. అంటే ఒక అలవాటుగా పెట్టుకోండి. ప్రతినిత్యం కూడాను మీరు స్నానం చేసిన తర్వాత ఆఫీసుకు వెళ్ళే సమయం లోపల అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని 1 నిమిషం అక్కడ కూర్చొని ఆఫీసుకు వెళ్ళండి. తద్వారా మీకు ఏంటంటే ఈ గ్రహస్థితి మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ప్రభావం అనేటువంటిది మీ వైపుకు రాకుండా ఉంటుంది. దాన్ని గమనించి దేవాలయానికి నిత్యకృత్యంగా వెళ్ళండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.